మనం చదివిన ఈ యొక్క 2వ అధ్యాయంలో క్రైస్తవుడు 7 విధాలుగా ఉంటాడని పౌలు చెప్తున్నాడు. ఈ 7 సంగతుల గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా అతడు మంచి గృహ నిర్వాహకుడు కదా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులుగా ఉండాలి. అంటే స్టీవర్షిప్ అంటారు దీన్ని కదా. స్టీవర్డ్ అంటే గృహ నిర్వాహకుడు. మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి పొతీఫర్ ఇంట్లో యోసేపు మంచి గృహ నిర్వాహకుడు. ఈ మంచి గృహ నిర్వాహకుడైన యోసేపు ద్వారా పొతీఫర్ ఇల్లంతా కూడా దీవించబడింది, ఆశీర్వదించబడిందని వ్రాయబడింది. కాబట్టి మనం మంచి గృహ నిర్వాహకులుగా నమ్మకంగా పరిచర్య చేసే వాళ్ళంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైనా సరే ఒక విశ్వాసిగా ఉంటే మరి నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. ఒక సండే స్కూల్ టీచర్గా ఉంటే నమ్మకమైన సండే స్కూల్ టీచర్గా, ఒక డీకన్గా, ఒక సంఘ పెద్దగా, ఒక సేవకునిగా, ఒక ఉపదేశకునిగా, ఒక సువార్థకునిగా దేవుడు నీకు ఇచ్చిన కృపావరం ఏదైనా సరే దాన్ని దేవుని కొరకు నమ్మకంగా వాడాలి. ఆ నమ్మకమైన మనుషుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఒక నమ్మకంగా లేని వాళ్ళకి పౌలు అంటున్నాడు, ఈ మంచి సంగతులు చూడండి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు, అంటే సామర్థ్యము గల మనుషులు ఉండాలి. నమ్మకమైన మనుషులు అయితేనే వారు పరిచర్య చేయగలరు. నమ్మకం లేని వారికి అప్పగింపాలనుకోండి ఏం చేస్తారు? పని పాటు చేస్తారు, నష్టం చేస్తారు, అపనమ్మకంగా ఉంటారు, కోడికలకు రారు, పట్టించుకోరు. అర్థమైందా? కాబట్టి నమ్మకమైన మనుషులు అవసరం. దేవుడు నమ్మకమైన మనుషుల కొరకు చూస్తున్నాడు. మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసం ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకుడుగా ఉండాలి. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 1 కొరింథీ 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు ఇలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. కాబట్టి కొంతమంది మేనేజర్లు పెట్టుకుంటారు, బాగా ధనవంతులు శ్రీమంతులు మేనేజర్లు పెట్టుకుంటారు. ఆ మేనేజర్ మంచోడైతే వాళ్ళకు లాభం ఉంటుంది, ఓ కంపెనీకి CEO లాగా. కాబట్టి దేవుని పనికి మనం గృహ నిర్వాహకులుగా ఉండాలి. అర్థమైందంటే నమ్మకమైన మనుషులుగా ఉండాలి. ఒకసారి నల్గొండలో ఏం జరిగిందంటే కానుకలు లెక్క పెడుతున్నారు. ఒక 4 సహోదరులు కలిసి కానుకలు లెక్క పెడుతున్నారు. అందులో ఒకడేం చేశాడంటే నమ్మకమైన వాడు కాదు, మంచి వ్యక్తి కాదు, మంచి గృహ నిర్వాహకుడు కాదు. వాడు 500 నోటు తీసుకొని అక్కడ వాళ్ళ కాలు కింద పెట్టుకున్నాడు. ఏం చేశాడు? లెక్క పెడితే 500 నోటు తీసుకొని అప్పుడు ఇంకో 500 తీసుకుని పట్టుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత అరే ఇదే ఇట్లా చేసినావు, 500 నోటు దాచిపెట్టుకున్నాను చెప్తే అప్పుడు తీశారు, వాడిని వెళ్ళబెట్టారు. ఆ రోజు నుంచి అతని యొక్క పరిచర్యలో లేడు. నమ్మకస్తులుగా ఉండాలి, అపనమ్మకస్తులు ఉండకూడదు. దేవునికి అప్పగించిన పని ఏదైనా దాంట్లో నమ్మకంగా చేయాలి. 1 పేతురు చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము. కాబట్టి దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడు? దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు? పాట పాడే వరం ఇచ్చాడా? ప్రార్థన చేసే వరం ఇచ్చాడా? మందిరాన్ని శుభ్రం చేసే వరం ఇచ్చాడా? వాక్యాన్ని బోధించే వరం ఇచ్చాడా? లేదా ఇంకేదైనా వరం ఇచ్చాడా? దాన్ని ప్రభు కొరకై వినియోగించాలి, దాన్ని పాడు చేయొద్దు. లోక కొరకై క్రైస్తవులకు వారికి మంచి గొంతు ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కొరకు పాడకుండా బయట సినిమాలను పాడతారు. అంటే వారు మంచి గృహ నిర్వాహకులు కారు.
దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కృపావరాలు దేవుని కొరకే వినియోగించాలి. నమ్మకమైన సామర్థ్యము గల మనుషులకు అప్పగించు. మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని ఇంటిలో నేను నమ్మకంగా ఉన్నానా? నమ్మకమైన గృహ నిర్వాహకుడినేనా? దేవుడు నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేస్తున్నానా అని ఎవరికి వారు పరిశీలించుకోవాలి. మొట్టమొదటిగా మొట్టమొదటి ఏమిటంటే దేవుడు మనం మంచి గృహ నిర్వాహకులు, స్టీవర్డ్ అనే సంగతి జ్ఞాపకం. రెండవది సైనికుల వలె ఉండాలి. చూడండి, అదే 3వ వచనం, 2వ తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే నాతో కూడా శ్రమను, గుడ్ సోల్జర్స్. ఒకసారి అలెగ్జాండర్ దండయాత్ర చేస్తున్నాడు ఒక దేశం మీద. దండయాత్ర చేస్తుంటే ఆ అలెగ్జాండర్, తెలుసు మీకు అలెగ్జాండర్ అంటే చక్రవర్తి. ఆ అలెగ్జాండర్ దగ్గర ఒక సైనికుడు యుద్ధం చేసేటప్పుడు వెనకకు పోతున్నాడు, భయపడుతున్నాడు, సరిగ్గా యుద్ధం చేయలేకపోతున్నాడు. ఇది ద గ్రేట్ అలెగ్జాండర్ గమనించి వాడిని పిలిచి ఎందుకు నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావు? నువ్వు సైనికుడు నిజమైన సైనికుడు వలె పోరాడాలి, అవసరమైతే దేశం కోసం ప్రాణం అర్పించాలి, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అని అడిగాడు. నీ పేరు ఏం పేరు అంటే వాడు అన్నాడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. ఏం పేరు? ఆయన సైనికుడి పేరు అలెగ్జాండర్. అప్పుడు ఈ అలెగ్జాండర్ కోపం వచ్చింది. అప్పుడు అన్నాడు, నువ్వు యుద్ధం అన్నా చెయ్యి, లేదంటే నీ పేరన్నా మార్చుకో. ఏం చేస్తావు? యుద్ధం చేస్తావా చెయ్యి, లేదంటే పేరన్నా మార్చుకో. నువ్వు మంచి క్రైస్తవుల పేర్లు ఉంటాయి మనకు, మరియా, మార్తా, కానీ ఆ పేరుకు తగినట్లుగా మనం జీవించాం. అదేం చేయాలి? మనం క్రీస్తు కొరకు సరిగ్గా జీవించాలి, మన పేరన్నా మార్చుకోవాలి. అట్లా అర్థమైందండి. మంచి సైనికుడి వలె పోరాడును. క్రైస్తవ జీవితం అనేది అది ఆట స్థలం కాదు, సరదాగా ఆడుకునే అదొక ఇద్దరు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ ఇట్స్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ అన్నాడు ఒక ఆయన. క్రైస్తవ జీవితం సరదాగా ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు అది. ఏమిటంటే ఒక యుద్ధ రంగం, కథన రంగం, పోరాడాలి. శత్రువుల మీద మనం పోరాడాలి. మనకు 3 శత్రువులు ఉన్నారు: లోకము, శరీరము, సాతాను. కాబట్టి ఒక సైనికులు, క్రైస్తవుడు అంటేనే క్రైస్తవుడు అంటేనే ఒక సైనికుడు, ఒక పోరాడేవాడు. వాళ్ళకున్న మిలిటరీ, వాళ్ళకున్న క్రమశిక్షణ, ఆ పోరాటం, ఆ యొక్క లోబడటం అన్నీ కూడా మనకు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఇదే మాటలు చెప్తున్నాడు. ఎఫెసీ 6వ అధ్యాయం 17వ వచనం. మహాశక్తిని బట్టి ఉండుడి, ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు ధరించుకోండి. పూర్వకాలంలో సైనికులు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకు శిరస్త్రాణం ధరించేవాళ్ళు, హెల్మెట్, తర్వాత ఒక ఖడ్గం పట్టుకునేవాళ్ళు, ఒక డాలు కట్టుకునేవాళ్ళు, ఒక మైమరు వేసుకునేవాళ్ళు, దట్టి కట్టుకునేవాళ్ళు, చెప్పులు వేసుకునేవాళ్ళు. ఇది ఒక సోల్జర్ యొక్క పరిస్థితి కదా. అలాగే మనం ఏం కట్టుకోవాలంటే విశ్వాసులు సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, రక్షణ అనే శిరస్త్రాణం, తర్వాత విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, సువార్త అనే సిద్ధ మనస్సు అనే జోడు అని కట్టుకోవాలి. ఇప్పుడు ఒక చేతిలో కత్తి ఉండాలి, ఒక చేతిలో డాల్ ఉండాలి. డాల్ ఏం చేస్తుంది? అవతల వ్యక్తి బాణాలు వీస్తే అడ్డుకుంటుంది. కత్తి ఏం చేస్తుంది? ఒక డిఫెన్స్, ఒక డిఫెన్స్ అనమాట కదా. ఫుట్బాల్ ఆడేటప్పుడు కొంతమంది ఫార్వర్డ్ ఆటగాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ నడుస్తుంది, చూస్తున్నారు ఎవరన్నా? అందులో కొంతమంది డిఫెండర్స్ ఉంటారు, కొంతమంది ఫార్వర్డ్ ఆటగాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి గోల్ కొడతారు. కొంతమంది డిఫెండ్ చేస్తారంటే అవతల వ్యక్తులు గోల్ కొట్టకుండా అడ్డుకుంటారు. ఒక 4-5 పనేమో అడ్డుకోవాలి, ఒక 4-5 పనేమో గోల్ చేయాలి. క్రైస్తవుడు ఈ 2 పోషించాలి, ఈ 2 విధులు. నువ్వు ఫార్వర్డ్ ఆటగాడిగా ఉండాలి, డిఫెండ్ ఆటగాడు ఉండాలి. సాతాను యొక్క శత్రువు అందించే ఆటలు విశ్వాసం అనే డాలు, అగ్నిబాధములు అన్నమాట. చదవండి. విశ్వాసమును కాదు, విశ్వాసమను డాలు పట్టుకుని దానితో మీరు
కాబట్టి దుష్టుడు అగ్ని బాల్ వేసినప్పుడు మన దగ్గర డాల్ ఉండాలి. డాలు లేదనుకో వచ్చి మళ్ళీ గుచ్చుకుంటే మనం వేసిపోతాం. కాబట్టి ఒక సైనికుని వల్లే పోరాడాలి. సైనికులు శ్రమపడతారు. మనమందరం కూడా సైనికులము. ఏ సైనికులం మనం? క్రీస్తు సైనికులం కదా. అదొక సంఘం కూడా ఉంది. ఒక సంఘం పేరు ఏం సంఘం అది? ఆయన విలియమ్స్ అని స్థాపించాడు. క్రిస్టియన్ సోల్జర్స్ ఏదో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు అంటే క్రీస్తు సైనికులు. ఆ సంఘం పేరు హెబ్రోన్ ఎట్లాగో ఒక సంఘం పేరే క్రీస్తు. దాని పేరు సరైన పేరు నాకు రావట్లేదు. సాల్వేషన్ ఆర్మీ. దట్స్ గుడ్, దట్స్ రైట్ నేమ్. అది సాల్వేషన్ ఆర్మీ అంటే ఏమిటంటే వాళ్ళ ఒక ఆర్మీ. అంటే ఆర్మీ అంటే ఈ మిలిటరీతో కాదు, రక్షణ యొక్క సిబ్బంది ఆర్మీ. సాల్వేషన్ ఆర్మీలో విలియమ్స్ కదా ఆయన పేరు. ఆయన స్థాపించిన ఆ సంఘ స్థాపకుడు. వదిలేద్దాం. కాబట్టి సాల్వేషన్ ఆర్మీలో ఒక ఆర్మీలో మనం సభ్యులుగా ఉండాలి. రక్షణ కొరకు మనం పోరాడే యోధులుగా ఉండాలి. మన రక్షణను దొంగిలించాలి. సైతాను ప్రయత్నం చేస్తాడు, అది కాపాడుకోవాలి. ఆదాము హవ్వల మహిమ వస్త్రాలను అపవాది దొంగిలించాడు. ఆయన ఏమైనా అడ్డుకున్నాడా? ఆదాముని అడ్డుకున్నాడా? ఆదాముని ఎదుర్కొన్నాడా? ఆదాముని ఏమన్నా ప్రయత్నం చేశాడు? ఏం సులభంగా చేశాడు. మహిమ వస్త్రాలు ఇచ్చివేశాడు, పోగొట్టుకున్నాడు, దిగంబర అయిపోయాడు. కాబట్టి మనం పోరాడే వాళ్ళం. క్రైస్తవ జీవితం పోరాటం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవము చేపట్టుము. చూసారా, క్రైస్తవులు పోరాడే పోరాటం ఏమిటి? దీనికి పౌలు మంచి పేరు పెట్టాడు. ఏ పోరాటం ఇది? మంచి పోరాటం. ఏ పోరాటం? ఇప్పుడు నక్సల్స్ ఉన్నారు, ఆటంకవాదులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు. వాళ్ళు పోరాడే పోరాటం ఏంటది? విప్లవకారులు ఉన్నారు. ఏ పోరాటం అది? చెడ్డ పోరాటం. సమాజానికి నష్టం చేస్తారు, మనుషులను చంపేస్తారు, బస్సులు రైలు తగలబెడతారు. ప్రభుత్వానికి నష్టం చేసే పోరాటం అది, చెడ్డ పోరాటం. కానీ క్రైస్తవులు చేసే పోరాటం ఏమిటి? దీనికి మంచి పోరాటం. గుడ్ ఫైట్ అంటారు దీన్ని కదా. పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని. నువ్వు పోరాడే వ్యక్తివి, పెరిగి బంధంగా పారిపోయే వ్యక్తులం కాదు. సైతాన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏదో పారిపోవాలనా? బైబిల్ ఏం చెప్తుంది? అపవాదిని ఎదిరించడే వాడు మీ వద్ద నుండి. ఎవరు ఎదిరిస్తారు? ఒక సైనికుని వలె జీవించేవాడు. కాబట్టి రెండవదిగా క్రైస్తవులు దేంతో పోల్చారు? సైనికుడిగా. మొట్టమొదటి ఏమి చెప్పండి? గృహ నిర్వాహకుడు, స్టీవర్డ్. రెండవది సైనికుడు. మూడవది అథ్లెట్. చూడండి ఆ మాటలు 5వ వచనం, 2వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వాని కిరీటము దొరకదు. ఒకసారి షైనీ అబ్రహం ఏషియన్ గేమ్స్ లో ఇండియా నుంచి ఆమె పార్టిసిపేట్ చేసి 400 ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం ఆమె ఏం చేసిందంటే అందరికంటే ముందు పరిగెత్తి ఆమెనుకుంది నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పారు. కానీ తీరా చూస్తే ఆమెను నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. ఆమెకు ఏ పథకం రాలేదు. ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క పరుగు పందెంలో ఆమెకు ఇవ్వబడిన లైన్లోనే పరిగెత్తాలి. మీకు తెలుసు కదా, మీరు ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ చూస్తారు కదా, ఒలింపిక్స్ కూడా నెక్స్ట్ ఉంది. కాబట్టి ఒలింపిక్స్లో ఆ లైన్లోనే పరిగెత్తాలి. ఈమెం చేస్తుంటే లైన్లోనే పరిగెత్తింది. ఆ లైన్లో స్పీడ్గా అందరికంటే ముందు వచ్చింది, కానీ బై మిస్టేక్ పొరపాటున పక్క లైన్ తొక్కింది. కాబట్టి ఆమెకు బంగారం పథకం ఇవ్వలేదు. మరి అందరికంటే ముందు రాలేదా? వచ్చింది, కానీ నియమం ప్రకారం పోరాడలేదు. క్రైస్తవుల పైన మనము కొన్ని నియమాలు ఉన్నాయి, అర్థమైందండి? 1 కొరింథీ 9వ అధ్యాయం. ఏమిటి ఆ నియమాలు? 1 కొరింథీ 9వ అధ్యాయం 24, 25 చదువుతారు. పందెరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురు చూడని వాని వలె పరిగెత్తు వాడను
కాను. గాలి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకున్నాను. చూసారా, కొన్ని నియమాలు ఉన్నాయి. మితంగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా జీవించడం కాదు. ఎట్లా పడితే ఇతరులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. ఇతరులు బూతులు మాట్లాడతారు. మనకంటూ ఒక పద్ధతి ఉంది, అర్థమైందండి. మనం అట్లా మాట్లాడలేము. ఇతరులు ఏమైనా చేస్తారు, లంచాలు తీసుకుంటారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా పవిత్రంగా జీవించాలి, మితముగా ఉండాలి. ఇప్పుడు ఒలింపిక్స్ అయిపోయిన వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? ఆ 4 సంవత్సరాల అయిన తర్వాత కన్నా ముందే ఇప్పటి నుంచే ప్రారంభిస్తారు, ప్రిపరేషన్ మొదలు పెడతారు. అర్థమైందా? ఆ విధంగా మితంగా పోరాడాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అర్థమైందండి. చాలా మంది క్రికెట్లో రూల్స్ పాటించరు, వైట్ బాల్స్ వేస్తూ ఉంటారు. అర్థమైందా? ఈ మధ్యలో ఒక ఆయన ఏం చేశాడు, ఆ బౌండరీ మీద లైన్ తొక్కకుండానే క్యాచ్ పెట్టాడు. అంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆత్మీయ జీవితం కూడా ఎలాంటిది? ఒక యుద్ధరంగం. దీంట్లో నియమాలు తెలుసుకోవాలి, రూల్స్ తెలుసుకోవాలి, మితంగా ఉండాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. పందెమందు పోరాడు. చూడండి ఆ మాటలు నేను మళ్ళీ చదువుతాను. 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కాబట్టి నియమాలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. విశ్వాసి ఒక క్రమంగా జీవించాలి, పద్ధతిలో జీవించాలి. కాబట్టి 3వది అథ్లెట్ అతను కదా. అందుకే మీకు హెబ్రీ 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసంలో కడితే దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ పరుగు మధ్యంలో ఓపికతో పరిగెత్తుతున్నాం. కాబట్టి మనం ఒక అథ్లెట్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నియమం ప్రకారం, క్రమం ప్రకారం, క్రమశిక్షణ ప్రకారం. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఇప్పుడు 3 చూసాం మనం. ఒకటి చెప్పండి, గృహ నిర్వాహకుడు. 2వది సైనికుడు వలె జీవించాలి, పోరాడాలి. 3వది అథ్లెట్ వలె నియమం ప్రకారం పరిగెత్తాలి కదా. నిత్యం అంటే మీకు బాక్సింగ్ ఉంది, తర్వాత రన్నింగ్ రేస్ ఉంది, 100 మీటర్ల పరుగు పందాలు, ఇవన్నీ ఉంటాయి. అథ్లెటిక్స్ తెలుసు కదా మీకు. ఇవన్నీ వాటిలో నియమాలు పాటించాలి. నియమాలు పాటించకపోతే మనకి ఏమి దొరకదు. ఇక 3 చూసాం, అథ్లెట్ అని కదా. 4వది ఆ ఫార్మర్, వ్యవసాయకుడు. చూడండి ఆ మాటలు 6వ వచనం. పాడుబడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో. కాబట్టి క్రైస్తవుడు వ్యవసాయకుడు వల్లే. వ్యవసాయకుడు అంటే అది ఆశమాల్సి కాదు. వ్యవసాయకుడు ఎంతో కష్టపడాలి, పొలం దున్నాలి, కష్టపడాలి, నాటు వేయాలి, ఎంతో శ్రమ పడాలి. కొన్నిసార్లు ఇవాళ పట్టేసి రేపే రాదు. మీరు గోధుమలు, వరి పొలం, వరి విత్తనాలు నాటేసిన తర్వాత పంట ఎప్పుడు రావాలి? ఎప్పుడు వస్తుంది పంట? 4 నెలలు వెయిట్ చేయాలి. 4 నెలలు వెయిట్ చేయకుండా వెంటనే కావాలంటే దొరకదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? 5వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, ఆ సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూరు వరకు విలువైన భూఫలము నిమిత్తము. కాబట్టి పంట కోసం ఏం చేయాలి? మనం కనిపెట్టాలి, కష్టపడతాం, నగలు దున్నుతారు, అన్ని చేస్తారు, నీళ్ళు అన్ని చేస్తారు, కానీ పంట రావడానికి ఒక 4 నెలలు వెయిట్ చేయాలి. వ్యవసాయదారుడు ఓపికగా వెయిట్ చేస్తాడు. కొన్నిసార్లు వర్షం పడదు. ఏం చేయాలి? వ్యవసాయదారుడు ఓపికతో వర్షం కొరకు ఎదురు చూడాలి, కానీ ఓర్పు కలిగి ఉండాలి వ్యవసాయదారుడు. తర్వాత పంట పండిన తర్వాత మొట్టమొదటి ఫలం ఎవరికి వస్తుంది? ఆయనకే వస్తుంది కదా. మొదటి ఫలం ఎవరికి? ఇక్కడ రాయబడింది కదా. మనం 2వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకోవాల్సిన వాడు. మనం కష్టపడి వ్యవసాయం చేస్తే ఆ ఫలం వస్తే ఆ ఫలం మనకు ఆరోగ్యం కదా. కష్టపడి పంట పండించి ఆ పంటను తినాలి, ఆ ఫలాన్ని తినాలి. కాబట్టి వ్యవసాయకులుగా మనం శ్రమ పడాలి.
ఇది 4వది. మొట్టమొదటిది ఎదురుగా రిపీట్ చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి చెప్పండి, నిర్వాహకులపై నమ్మకంగా ఉండాలి. 2వది సైనికుల వలె పోరాడాలి. 3వది అథ్లెట్ వలె నియమాలు పద్ధతులు క్రమశిక్షణ పాటించాలి. తర్వాత వ్యవసాయకుడి వలె ఎదురు చూడాలి. ఆ తర్వాత మొదటి పంట ఫలించాలి, ఫలం పొందాలి. ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. పంట వెంటనే రాదు, విత్తనం వెంటనే వస్తుందా? కాబట్టి ఓర్పు సహనం ఒక వ్యవసాయదారుడు అనే సంగతి. తర్వాత 5వది వర్క్ మ్యాన్ కదా, పనివాడు అనే మాట చూడండి. ఆ మాట పనివాడు 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యును గాని సిగ్గుపడనక్కర్లేను పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవటకు జాగ్రత్త పడము. నిన్ను నీవే జాగ్రత్త పరచాలి, దేవుని వాక్యాన్ని పంచాలి. సమయమందును అసమయమందును చెప్పండి, సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించాలి. కానీ వర్క్ మ్యాన్, పనిచేసే వాళ్ళంగా ఉండాలి, సోమరి వాళ్ళంగా ఉండకూడదు. కాబట్టి దేవుని వాక్యంలో పని వాళ్ళు మనం, వీఆర్ సర్వెంట్స్ నాట్ సెలబ్రిటీస్. మనం ఏమి సెలబ్రిటీ వల్లే కాదు, మనం ఎవరు? సర్వెంట్స్, పని వాళ్ళం. దేవుని ఇంటిలో మనం పని వాళ్ళం, పని చేసే వాళ్ళం. పని చేయడానికి సిగ్గుపడద్దు. చాలా మంది బైబిల్ నోట్స్ పట్టుకొని, ఇప్పుడు చేవేల్లో నేను సేవ చేశాను, ఆ లోకల్ వాళ్ళు, ఆ ఊరోళ్ళు బైబిల్ పట్టుకొని బహిరంగ సువార్తకు రావడానికి సిగ్గుపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి, సాక్ష్యం బాగుండదు కదా. మరి ఎందుకో వాళ్ళకి తెలియదు, కానీ చాలా మంది 1-2-3 ఉన్నారు, వాళ్ళు బహిరంగ సువార్త వాళ్ళ ఊర్లో చేయడానికి రమ్మంటే రారు, సిగ్గుపడతారు. వాళ్ళు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు కొంతమంది. మనం దేని కూడా సిగ్గుపడకూడదు, దేవుని పని చేయటానికి. అదే కదా రాయబడింది 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యుడు గాని సిగ్గుపడనక్కరలేని పనివాని. మనం దేవుని ఎదుట సిగ్గుపడితే దేవుడు ఆ రోజున పరలోకంలో మధ్యాకాశంలో మనం ఆయన ఎదుట సిగ్గుపడాల్సి వస్తుంది. అర్థమైందా? కాబట్టి పనివారంగా, పనిచేసే వారంగా ఉండాలి. వీఆర్ వర్క్ మ్యాన్షిప్ కదా. మనం పనిచేసే వాళ్ళకి మంచి క్రియలు దేవుడి కొరకు చేయాలి. అర్థమైందండి? దేవుని క్రియల వల్లే మనం రక్షణ పొందలేదు. వీఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్ బట్ ఫర్ వర్క్స్ అన్నాడు ఒక ఆయన. మనం క్రియల వలన కాదు, కానీ క్రియల కొరకు రక్షించబడ్డాం. మనం క్రియల ద్వారా రక్షణ పొందామా? లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన మంచి క్రియల మూలంగా ఎవరో నీతిమంతులుగా తీర్పు తీర్చబోడు, రోమా 3:20. అయితే మనం ఎందుకు రక్షించబడ్డాం? అంటే ఇది బైబిల్ దొరుకుతుంది ఆఫై. ఎందుకు రక్షించబడ్డామంటే క్రియల కొరకు, మంచి పనులు చేయాలి కదా. ఈయన చెరసాల నాయకుడు రక్షించబడక ముందు చెడ్డ పనులు చేశాడు. వాళ్ళ పౌలుషులను కొట్టాడు, వాళ్ళకు బొండాలు బిగించాడు, వాళ్ళకు చెరసాలను త్రోసివేశాడు. కానీ రక్షింపబడిన తర్వాత ఏం చేశాడు? మంచి పనులు చేశాడు. వాళ్ళ గాయాలు పెట్టాడు, వాళ్ళకు భోజనం పెట్టాడు. మేలు చేయాలి. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఇతరులకి మేలు చేయాలి, ఉపకారం చేయాలి, మంచి పనులు చేయాలి. అపకారం చేయదు, హాని తలపెట్టవద్దు. కాబట్టి నువ్వు వర్క్ మ్యాన్గా ఉండాలి. దేవుని వాక్యాన్ని సరిగ్గా బోధించాలి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలి. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి వస్తారు, వాక్యం తక్కువ. పావులా కోడికి బారాన మసాలా సామెత ఉంది. పావుల వాక్యం ఉంటుంది, బారాన ముచ్చట్లు ఉంటాయి. అట్లా ఉండకూడదు. వాక్యాన్ని సరిగ్గా వాక్యంగానే చెప్పాలి. అదేవిధంగా మంచి పనివారంగా ఉండాలి. అన్ని విషయాల్లో పనిచేసే బిడ్డలంగా వీఆర్ వర్క్ మ్యాన్ ఆఫ్ ద గాడ్. వర్క్ మ్యాన్షిప్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్నవది? 5వది. 6వది ఏమిటంటే వెజల్. వీఆర్ వెజల్ ఆఫ్ గాడ్. చూడండి, ఆ మాటలు నేను చదువుతాను, మీరు గమనించండి. 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనహీనతకును కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతను వినియోగింపబడను. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకోమనే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొందుకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండెను. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆనరబుల్ వెజల్ అంటారు దీన్ని. ఘనమైన ఆనరబుల్ వెజల్ అంటే ఘనమైన పాత్రగా ఉండాలి.
ఇక్కడ పాత్ర అంటే శరీరం కూడా, ఘటం అనే దగ్గర కూడా ఇంగ్లీష్లో ఆ ఘటం అన్న పాత్ర అన్న ఒకటే. అంటే మన శరీరాన్ని పరిశుద్ధపరుచుకోవాలి. ఎక్కడ ఉన్నామంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. మీలో ప్రతి వాడును దేవుడు ఎరగని అమ్మా తన ఘటమును ఎట్లు, ఘటము అంటే శరీరం, ఘటం అంటే 2 అర్థాలు. ఘటం అంటే కుండ, ఘటం అంటే ఏమిటి? కుండ. ఘటం అంటే ఆ శరీరం. ఈ దేహాన్ని కూడా ఘటం, వంటి ఘటం అంటారు కదా, ఇది ఏమంటారు? మంటి ఘటములోంచి మహిమైశ్వర్యం ఇస్తున్నావు ప్రభు అని. కాబట్టి మంటి ఘటం అంటే మంటి శరీరం. ఈ శరీరాన్ని మనం ఎలా వాడుకోవాలి? పరిశుద్ధంగా. ఈ దేహాన్ని, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు విలువబెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి ఈ దేహాన్ని పవిత్రంగా చూసుకోవాలి. కొంతమంది దేవుడు దేహాన్ని వాళ్ళకిస్తే వాడు నోట్లో ఏమంటారు దాన్ని నవ్వులుతాడు, గుట్కాలు నవ్వి ఆ పళ్ళని నోరంతా నోటి క్యాన్సర్ తెచ్చుకుంటాడు. అంటే వాడు దేవుడిచ్చిన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేసుకుంటాడు. కొంతమంది బాగా తాగి 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 లివర్లు, కిడ్నీలు పాడు చేసుకుంటారు. అంటే ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన శరీరాన్ని వాళ్ళు అపవిత్రత కొరకు, పాపాని కొరకు వాడుకొని దాన్ని పాడు చేసుకుంటారు. పాపం వల్ల దేహాన్ని పాడు చేసుకోవద్దు. అదేంటండి, ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన అవయవాలను నీతి సాధనాలుగా వాడాలని రోమా 6:10-11 ఉన్నాయి. మన కాళ్ళు, మన చేతులు, మన నోరు. కొంతమంది నోరుతో బూతులు మాట్లాడతారు. అంటే దేవుడు ఇచ్చిన అవయవాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చెడ్డదాని కొరకే వాడుతున్నారు. కానీ మనం ఏం చేస్తాం? నోటితో మృదువైన మాటలు, దేవుని స్తుతిస్తాం. అర్థమైందండి? కాబట్టి పాత్ర ఘనమైన పాత్రగా ఉండాలి. ఘనహీనమైన పాత్రగా ఉన్నామా? ఘనత తెచ్చే పాత్రగా ఉన్నామా? మన వల్ల దేవునికి ఘనత వస్తుందా? మన వల్ల దేవునికి అవమానం వస్తుందా? కాబట్టి ఘనమైన పాత్రగా యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఉండాలి. అర్థమైందండి? 6వది క్రైస్తవులు దేంతో పోల్చారు? ఒక మంచి పాత్ర, బంగారము. కొనేమో ఘనత నిమిత్తమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఘనహీనమైన పాత్రగా కాకుండా ఘనత నిమిత్తమైన పాత్రగా చేయి ప్రభా. యజమానుడు నీవు వాడుకునే అర్హమైన, ప్రభా నీ మందిరంలో నన్ను అర్హులుగా చేయి, సత్కార్యములు చేసేవాడిగా చేయి. యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా నన్ను చేయి ప్రభా అని. వెజల్. 6వది ఏమిటి? వెజల్. ఇక 7వది దాసుడు, సర్వెంట్. ఎక్కడో మాట 2వ తిమోతి 26 నేను చదువుతాను, 24 నుంచి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరబట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొడుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఏళ్ళ సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగానే ఉండాలి. ఎంత మంచి మాటలు! ఇందులో ఎన్ని మనకున్నాయో మనం పరీక్షించుకోవాలి. దాసుడు ఎలా ఉండాలట? ఒకటి సాత్వికం కలిగి ఉండాలి. 2వది జగడమాడకూడదు. మనం క్రైస్తవులు ఎక్కువ జగడమాడుతున్నారు. 3వది సాధువుగా ఉండాలి, బోధింప సమర్థుడుగా ఉండాలి, కొన్నిసార్లు కీడును కూడా సహించేవారుగా ఉండాలి. దాసుడు, యేసుక్రీస్తు ప్రభువారు దాసుడిగా వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని. పౌలు కూడా అంటాడు రోమాలో ఉన్న సంఘమునకు యేసుక్రీస్తు దాసుడైన నేను అంటాడు. యాకోబు అదే అంటాడు, యేసుక్రీస్తు దాసుడను. కాబట్టి మనం దేవునికి దాసులం, మనం మనుషులకు దాసులం కాదు, పాపానికి దాసులం కాదు, క్రీస్తు దాసులుగా ఉండాలి. అర్థమైందండి? 7 విధాలుగా. మరి మన్నిట్లో 7 మనం ఎన్నున్నామో పరీక్షించుకుందాం. 1 గృహ నిర్వాహకుడుగా, నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉన్నామా లేదా బలలో చేయబెడుతూ పరీక్షించుకుందాం.
రెండవది ఆ సైనికుల వలె పోరాడే సైనికుల వలె ఉన్నావా, ఓడిపోయే పడిపోయే సైనికుల వలె ఉన్నావా, అది రెండవది. మూడవది ఆ నియమం ప్రకారం పోరాడే అథ్లెట్. అథ్లెట్లు ఏం చేస్తారంటే, అథ్లెట్లు తెలుగులో ఏమంటారు, అథ్లెట్ అంటే తెలుగులో కూడా అథ్లెటే ఉంది. అంటే ఈ తెలుగులో జట్టి అనే వాడు ఉంది, తెలుగులో ఈ జట్టి అనే మాట అథ్లెట్ అని వస్తుంది. కాబట్టి అథ్లెట్ వల్లే నియమము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి, క్రమము కలిగి జీవించాలి, అక్రమమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. నాలుగవది సహనము కలిగి, ఓర్పు కలిగి, వ్యవసాయదారుడు ఫలము కొరకు ఎదురు చూసినట్లుగా వ్యవసాయకుడు వలె ఉండాలి. పౌలు అంటాడు, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను. అంటే క్రైస్తవులు ఎవరు? వ్యవసాయదారులే. మనం నాటుతాం, దేవుని వాక్యమైన విత్తనం నాటుతున్నాను నేను ఇప్పుడు. అంటే నేను ఎవరిని? ఆత్మీయ క్రైస్తవ వ్యవసాయకుడు నేను. అర్థమైందండి? మరి వ్యవసాయకుడు నాలుగవది. ఐదవది ఏం చెప్పండి? పనివాని వల్ల, వర్క్ మ్యాన్, గుడ్ వర్క్ మ్యాన్, మంచి పని వాళ్ళు. మరి పని చేసే వాళ్ళంగా ఉండాలి, సోమరిపోతులుగా పని తప్పించుకునే వారిగా ఉండకూడదు కదండి, పనివారిగా ఉండాలి. అది ఐదవది. ఆరవది ఏం చెప్పుకున్నాం? వెజల్. ఏ పాత్ర? ఘనహీనమైన పాత్రగా ఉందామా, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉందామా? వాడు యజమానుడు వాడుకోను అర్హమైన పాత్ర. ప్రభు అర్హులుగా చేయి ప్రభు. అంటే నా శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఘటం అంటే శరీరాన్ని పరిశుద్ధంగా ఉండాలి. పాత్ర, మీరు మురికి పాత్రను చూస్తే ఆడవాళ్ళు తవ్వుతారు, తవ్వకుండా ఎట్లా ఉంటుంది? అది మురికి ఉంటుంది. మీరు అంట్లు కడుగుతారు కదా, అంట్లు కడిగిన తర్వాత పాత్రలు ఎట్లా ఉంటాయి? చక్కగా శుభ్రంగా ఉంటాయి. అంట్లు కడుగుతున్నాము, మన హృదయాన్ని జీవితాన్ని కడుక్కుంటున్నామా? ఈ ఘటం అంటే శరీరాన్ని స్నానం చేయటం అది కాదు, అది ఎవరైనా చేస్తారు. ఆత్మను, శరీరాన్ని, జీవాన్ని, ప్రాణాన్ని పరిశుద్ధపరచుకోవాలి. తమ గడపను ఎట్లు కాపాడుకోవాలి ఎరుగుంటే దేవుని చిత్తము. పరిశుద్ధంగా ఆ పాత్ర వలె ఉండాలి. చివరికి ఏడవది ఏమిటి? దాసుడిగా, మంచి దాసుడిగా, జగడమాడకుండా సహించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ 7 విధాలుగా క్రైస్తవుని పౌలు పోల్చాడు. 7 మనం నమ్మకంగా ఉన్నామా? మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఏదైనా విషయంలో తప్పిపోతే మనం క్షమాపణ పొందాం. ప్రభా, నేను మంచి పాత్రగా ఉండలేకపోయాను, నమ్మకమైన పరిచారకునిగా, గృహ నిర్వాహకు ఉండలేకపోయాను, ప్రభా సైనికుని వలె పోరాడలేకపోయాను, నన్ను క్షమించము, నీ రక్తంలో కడుగుమని ఎవరికి వారు ఒప్పించబడి రక్తంలో కడగబడి యోగ్యంగా బలలో చేయడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.